తిరుపతి వెళ్లే శ్రీవారి భక్తులకు తీపి కబురు వచ్చింది. డిసెంబర్ నెలలో జరిగిన ఇండిగో సంక్షోభం అనంతరం హైదరాబాద్ తిరుపతి ఇండిగో విమాన సర్వీసు రద్దయింది. ఇప్పుడవి తిరిగి ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుమలకు నిత్యం ఎంతో మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వెళ్తుంటారు. ఇలా వెళ్లేవారిలో ఎక్కువ మంది రైళ్లను ఆశ్రయిస్తుంటారు. మరికొంతమంది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో వెళ్తుంటారు. ఇంకొంతమంది విమాన సర్వీసుల ద్వారా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే డిసెంబర్ నెలలో జరిగిన ఇండిగో సంక్షోభం అనంతరం హైదరాబాద్ తిరుపతి ఇండిగో విమాన సర్వీసు రద్దయింది. డిసెంబర్ 18 నుంచి హైదరాబాద్ తిరుపతి ఇండిగో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ఇన్ని రోజుల తర్వాత హైదరాబాద్ తిరుపతి ఇండిగో విమాన సర్వీసు తిరిగే ప్రారంభమైంది. జనవరి 2వ తేదీ నుంచి హైదరాబాద్ తిరుపతి ఇండిగో విమాన సర్వీసును పునరుద్ధరించారు. ఈ సర్వీస్ హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2:25కు బయలుదేరి తిరుపతికి 3 గంటలకు చేరుకుంటుంది. అనంతరం తిరుపతి నుంచి 3:25 గంటలకు బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటుంది. మరోవైపు ఇండిగో సంక్షోభం సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి అనేక విమానాలను రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్లే అనేక ఇండిగో విమానాలను రద్దు చేశారు. హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో సర్వీసులతో పాటుగా ఇక్కడి నుంచి వెళ్లే పలు సర్వీసులను కూడా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు అనేక అవస్థలు పడ్డారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైల్వే మరియు ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అయితే పరిస్థితులు సద్దుమణుగుతూ రావటంతో ఇండిగోలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ఇండిగో సర్వీసును అధికారులు తిరిగి పునరుద్ధరించారు. దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేవారికి ఉపశమనం లభించనుంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.